జిల్లా డోన్ నియోజకవర్గం డోన్లోని సాయి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళన మహాసభ ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాత ఈ యొక్క సభకు ఎవరెవరు ముఖ్య అతిథులుగా హాజరవుతారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఆలమోహన్ రెడ్డి, మణిబాబు, తర్వాత మిగతా వీళ్ళ బృందం ఉంది. వాటిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రేపు ఆత్మీయ సమ్మేళన సభ జరుగుతూ ఉంది కదా, ఈ సభకు ప్రధానంగా ఎవరెవరు హాజరవుతున్నారు, తర్వాత వాటి వివరాలు అని తెలుసుకోవాలి. రేపటి దినం ఆదివారం 5వ తేదీ 5వ నెల 2020 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆత్మీయ సమ్మేళన సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్య నాయకులుగా వంగవీటి రాధా, రిటైర్డ్ ప్రొఫెసర్ ముల్లారెడ్డి గారు మరియు ఆర్జా రామకృష్ణ గారు, ఇంకా బలిజ సంఘీయులు కొంతమంది పెద్దలు వస్తున్నారు. వీరందరి సమక్షంలో మన బలిజ సంఘీయుల యొక్క ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి, రాజకీయంగా ఏ విధంగా ఎదగాలనే ముఖ్య ఉద్దేశం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి తర్వాత ఈ సభలో మిగతా కులాలు అన్నీ కూడా కలుపుకొని పోతున్నారు. మేము ఈ సభలో ముఖ్యంగా అన్ని కులాలను కలుపుకొని అందరము ఒక ఏకదాటిపై నడిచి మనము అందరం కలిసి ఒక రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని కులాల వారికి సంయానంగా ఉండి మన రాజ్యాధికారం సంపాదించుకోవాలి, అందరం ఎదగాలి అనే ముఖ్య ఉద్దేశము ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము. మేము రేపు జరిగే ఈ సభకు ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి ప్రతి ఒక్క సంఘీయులంతా వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాం. మీరేం చెప్తారు? గత 4 రోజులుగా మేమందరం ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. డోన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని రీచ్ అయినాం. మీ సమస్యలు ఏమున్నాయి, మీరు ఎట్లా ఉన్నారు, మీ స్థితిగతులు ఎట్లా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు సార్ మనం అందరం ఒక్కటిగా మనం గలం వినిపిద్దామనే ఉద్దేశం మాకు తెలియజేసినారు. ఆ తెలియజేసిన నిమిషంలో మేము అనుకున్న విషయం ఏమంటే, కేవలం ఒక కులమే కాదు, మిగతా వెనుకబడిన తరగతులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేమందరం కలుస్తామన్నా మీతో నిలబడతామని చెప్పిన విషయం జరిగింది. కాబట్టి మేమందరం కలిసి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమ్మేళన సభను ఒకటి నిర్ణయించుకున్నాం, ఒక తీరు నిర్ణయించుకుని అందరికి తెలియజేసినాం. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున 10 గంటలకు అందరూ సాయి ఫంక్షన్ హాల్ నందు నెహ్రూ నగర్లో తప్పకుండా వచ్చి మీ యొక్క మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతాం. ప్రధాన ఆత్మీయ సమ్మేళన సభకు అంటే రాజకీయంగా అంటే మేము ప్రతి ఒక్కరి ఇంటి డోర్ని తట్టినాము. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము కూడా అంటే బలిజ సంఘీయులే కాకుండా మిగతా కులాలు కూడా అన్న మీ వెంట మేము నిలబడతాం, ఖచ్చితంగా మా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ డెవలప్ అయ్యేదామని చెప్పేసి అనడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక కులమే కాకుండా అన్ని కులాలను కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని మిగతా కులాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కలుపుకొని కూడా పోతే ఖచ్చితంగా ఏ దాన్నైనా సాధిస్తామని చెప్పేసి ఉద్దేశంతో మేమంతా కూడా మీ వెంట నడుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, డోన్.